BS99 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైకోర్టు వ్యాఖ్యలపై నైతిక బాధ్యత వహిస్తూ గుంటూరు మేయర్ పదవికి మనోహర్ నాయుడు చేయాలి. శ్రీనివాసరావు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. రామ్ పోతినేని మహేష్ బాబు పి కాంబినేషన్ సినిమా ప్రారంభం. గంజాయి కేసులో పట్టుబడితే ఆస్తులు కూడా జప్తు చేస్తా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత. కాంగ్రెస్ కుటుంబాలు భారత మార్కెట్పై దాడి చేస్తున్నాయి. సంబిత్ పాత్ర. హైకోర్టు వ్యాఖ్యలపై నైతిక బాధ్యత వహిస్తూ గుంటూరు మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేయాలని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు. నడింపల్లి నరసింహారావు గారు, కొల్లి శారద గారు, చుక్కా యేసురత్నం గారు లాంటి నిజాయితీ పరులు మేయర్లుగా చైర్మన్లుగా ఎన్నికై ఎంతో నిజాయితీగా పరిపాలించి వాళ్ళు ఒక చెరగని ముద్ర వేస్తే ఇవాళ ఈ మనోహర్ నాయుడు పూర్తిగా అవినీతి కూపంలో కార్పొరేషన్ని ముంచి తేల్చాడు. నిన్న గౌరవ హైకోర్టు వారు నగర ప్రథమ పౌరుడయ్యుండి ఈ విధంగా వ్యవహరించవచ్చా, ఈ విధంగా బూతులు మాట్లాడొచ్చా, అంటే ఈ విధంగా బూతులు తిడితే రాజకీయంగా ఎదగొచ్చని మీరు అనుకుంటున్నారా? ఏ పార్టీ వారైనా కూడా ఆ విధంగా మాట్లాడితే సహించమని చెప్పేసి మనోహర్ నాయుడు గారిని తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, ఏ మాత్రం కూడా నైతిక విలువలుంటే, నీకు ఏ మాత్రం సిగ్గు శరం ఉంటే నువ్వు వెంటనే మేయర్ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి నీ హయాంలో నగరం అభివృద్ధి చెందకపోగా అనేక రకమైనటువంటి కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. అట్లానే ముఖ్యంగా టీడీఆర్ బాండ్స్, ఈ టీడీఆర్ బాండ్స్ అనేది దగ్గర 500 కోట్ల రూపాయల కుంభకోణం. ఇది త్వరలో ప్రభుత్వం విచారణ కూడా చేయించటానికి సిద్ధంగా ఉంది. దీంట్లో ఎవరైతే పాత్ర సూత్రధారులందరూ కూడా ఇవాళ ట్రాన్స్ఫర్ల పేరు మీద ఎటేటో వెళ్ళారు. కానీ ఎక్కడికి వెళ్ళినా మేము మాత్రం వాళ్ళను వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలానే మరి మేయరు ఇవాళ గుంటూరు నగరంలో ఎక్కడ కట్టడాలు జరుగుతున్నా, ఎక్కడ అనాథరైజ్డ్ జరుగుతూ ఉన్నా కూడా ఈయన పాత్ర ఉంటూ ఉంది. ప్రతి దాంట్లో కూడా అవినీతి సొమ్ము లేనిదే ఇతను ఏ ఒక్క ఫైలు మీద కూడా సంతకం పెట్టలేని పరిస్థితి ఉందంటే నిజంగా నగర ప్రజలు ఇతను మేయర్ అంటే సిగ్గుపడతా ఉన్నారు. చివరికి ట్యాప్ కనెక్షన్స్ కూడా, ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కుళాయి కనెక్షన్ల దగ్గర కూడా డబ్బులు తీసుకునే పరిస్థితి వచ్చింది. అపార్ట్మెంట్స్, ప్రిస్టేజియస్గా కట్టినటువంటి అపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా ఇతనే కావాలని చెప్పేసి ఆపి, తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కొత్తగా సపరేట్గా పైప్ లైన్లు వేసి మీకు మంచినీళ్ళు ఇచ్చాము అని డబ్బులు తీసుకునే నీచ స్థితికి ఈ మేయర్ దిగజారిపోయాడంటే చాలా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో కలిశారు. రేవంత్ రెడ్డికి శాల్వా కప్పి పుష్పగుచ్చం అందించారు. శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు. తెలంగాణ భక్తుల దర్శనం కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇచ్చే లేఖలను టీటీడీ పరిగణలోకి తీసుకునే అంశంపై చర్చించి ఉంటారని భావిస్తున్నాను. ఇక బిఆర్ నాయుడు నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను పరిగణలోకి తీసుకోవాలని కేటీఆర్ నిన్న విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణలోని దేవాలయాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న కథానాయకుడు రామ్
ఈసారి ఓ దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. ఇంతకు ముందు రారా కృష్ణయ్య, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి చిత్రాలను తెరకెక్కించిన మహేష్ బాబు పీతో రామ్ ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నిని, ఎలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. రామ్ 22వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం గురువారం ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. రామ్ సరసన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే నాయికగా నటిస్తుంది. హీరో రామ్ పోతినేని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్ మలడిని కెమెరా స్విచ్ ఆన్ చేయగా దర్శకుడు హను రాఘవపూడి క్లాప్నిచ్చారు. తొలి షాట్ కు వెంకీ కుడుమల గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర నిర్మాతలతో పాటు గోపీచంద్ మల్లిని, హను రాఘవపూడి, వెంకీ కుడుమల, శివ నిర్వహణ, పవన్ సాధిని సంయుక్తంగా కలిపి దర్శకుడికి స్క్రిప్ట్ను అందజేశారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రం కోసం రామ్ సరికొత్త గెటప్లో కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన కసరత్తులు కూడా ప్రారంభించారు. ఇక ఆయనతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలతో ఈ చిత్రం రూపొందిస్తున్నామని, ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు. గంజాయి కేసులో పట్టుబడితే అరెస్టే కాదు, ఆస్తులు కూడా జప్తు చేస్తామని హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత అన్నారు. లాస్ట్ 5 సంవత్సరాలు ఇందాక సభ్యులు మన వాసు గారు మాట్లాడినప్పుడు కనీసం గాంజా మీద కానీ గాంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం, ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష. దీని పర్యవసానం ఏదంటే 5 సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈ రోజు ఇంతవరకు రావడం జరిగింది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గాంజాని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇంతకు ముందు గాంజాకి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, దాని దగ్గర 2 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలలోని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష. దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష ఈ 5 నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేజీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. దగ్గర 916 మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే 916 మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు, ప్రపంచం అంతా కూడా తెలుసు. కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా పనిచేస్తున్నాయంటే ఎప్పుడు నుంచి జరుగుతుందో అర్థం కాదు. రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని మా నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి. మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళని పావుల కింద వాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి గాంజా బ్యాచ్ల్లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకి కూడా అధ్యక్ష ఈ రోజు ఏదో తీసుకొచ్చాము, జైల్లో పెట్టేసాము, వాళ్ళకి రిమాండ్ తీసేసాము, తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసిన వెంటనే వీళ్ళ మీద పీడియాక్ట్ పెట్టడమే కాదు అధ్యక్ష, వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి వీలైతే వాళ్ళకి ఆస్తి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటివి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా రప్పించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ముందుకెళ్తున్నాం. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిరంతరం దూసుకుపోవడాన్ని గాంధీ కుటుంబం, కాంగ్రెస్ కుటుంబం సహించలేకపోతున్నాయి. అందుకే వారు గాంధీ కుటుంబం మరియు కాంగ్రెస్ కుటుంబం భారత మార్కెట్ పై దాడి చేస్తున్నాయన్నారు. हम चौथे नंबर पर हैं और विश्व में यथाशीघ्र हम तीसरे नंबर की अर्थव्यवस्था होंगे। यह राहुल गांधी और गांधी परिवार कांग्रेस पार्टी ये सहन नहीं कर पा रही है, इसलिए ये इंडिया के मार्केट के ऊपर, भारत के मार्केट के ऊपर आक्रमण पे आक्रमण कर रही है। आज सुबह 4 बजे से इनका पूरा स्ट्रक्चर लगा हुआ है। ट्वीट करना, सोशल मीडिया में इन्फ्लुएंस करना, अंतर्राष्ट्रीय मार्केट में एक मैसेज देना और इंडिया के मार्केट को गिराने का प्रयास करना। लगभग 2.5 करोड़ निवेशक, छोटे निवेशक जिन्होंने अपनी पूंजी, कम धन का निवेश
अपनी पूंजी जिन्होंने शेयर मार्केट में लगाया था, आज उनको भारी नुकसान झेलना पड़ा है। छोटे निवेशकों को, लोअर मिडिल क्लास के लोगों को, 2.5 करोड़ लोगों को, माफ करिएगा 2.5 करोड़ लोगों को ये झेलना पड़ा है। ये आप निरंतर जो भारत के मार्केट के ऊपर कई प्रकरण रहा है, इससे पहले भी आपने कई प्रकरणों के माध्यम से भारत के मार्केट के ऊपर हमला करने की कोशिश की है, ताकि मार्केट डिप करे, मार्केट गिरे और इंडिया की इकोनॉमी पर अटैक हो। క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఇన్వైట్స్ నేషనల్ ప్రేయర్ డే కరపత్రాన్ని ఓయూజేఏసీ నేత గడ్డం అశోక్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ క్రిస్టియన్ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు హాజరై ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నేషనల్ ప్రేయర్ డే కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నవంబర్ 27న 3 గంటలకు నేషనల్ ఫెయిర్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. అలాగే ఈ నేషనల్ ఫెయిర్ డే రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు బాగుండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని సందర్భంగా కోరారు. ఎల్బీ స్టేడియంలో 3 గంటలకు ప్రార్థన దినం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులు మోహన్ సింగ్ లాజరస్ గారు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ప్రార్థన ఏంటంటే అందరం ఏకీభవించి దేవుని దగ్గర మొరపెట్టుకుంటాం. రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరూ ఈ యొక్క బీద వాళ్ళకి అందరికీ మేలు జరగాలి, మంచి వర్షాలు, మంచి పంటలు, ఈ రాష్ట్రం అంతా శాంతి ఉండాలి, నెమ్మది కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలి, దేశం కూడా బాగుండాలి. ఈ రాష్ట్రం కొరకు, దేశం కొరకు అందరూ బాగుండాలని ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి మంచిగా కార్యక్రమాలు చేసి ప్రజలందరూ మేలు కొరకు ముఖ్యమంత్రి కూడా పనిచేయాలని ప్రార్థన చేస్తాం. దయచేసి ఈ కార్యక్రమానికి యూనివర్సిటీలో ఈరోజు కలుసుకోవడం జరిగింది. ప్రొఫెసర్లు, వారితో పాటు స్టూడెంట్స్, మా పత్రికా మీరు కూడా మాతో పాల్గొనాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఉన్న కిర్లంపూడి పోలీస్ స్టేషన్ ని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేసి పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజుతో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలను, భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించి కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్ కుమార్ కు పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ ని పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి విషయాన్ని రికార్డుల యందు జాగ్రత్తగా నమోదు చేయాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే వారిని మర్యాదపూర్వకంగా చూసి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో హద్దుమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్ల ప్రమాదాల నివారణకై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో కానీ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి కానీ పట్టుపడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, కిర్లంపూడి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు. రొటీన్ విజిట్ భాగంగా ఈరోజు కిర్లంపూడి పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. మాతో పాటు సిఐ, ఎస్ఐ, డిఎస్పీ గారు కూడా ఉన్నారు. రొటీన్ ఈ స్టేషన్లో పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, తర్వాత ఇక్కడ మేము తీసుకున్న ఇనిషియేటివ్స్ ఇలా ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి అన్ని రివ్యూ చేయడం జరిగింది. సో ఆన్ ద సర్ఫేస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఈజ్ సాటిస్ఫాక్టరీ. ఇటీవల కాలంలో మన సైబర్ నేరాలు చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఆ సైబర్ నేరాల పట్ల అవగాహన ప్రజల్లో పెంచడానికి మనం ఐఎమ్ సైబర్ అవేర్ అని ఒక వినూత్న కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈ భాగంగా కొన్ని వీడియోలు, అంటే అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం తీసుకెళ్ళి ప్రజల్లో విలేజ్ విజిట్స్లో మన సిఎల్ఎస్ఐలో అక్కడ డిస్ప్లే చేస్తారు. అదే భాగంగా స్కూల్ కాలేజెస్కి వెళ్ళి ఆ వీడియోస్ డిస్ప్లే చేస్తారు. ఈ వీడియోస్ వల్ల ఈ డిజిటల్ అరెస్ట్ అనే మోసము, లేదా ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసము, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ పేరుతో మోసము, లేదా జాబ్ ఇప్పిస్తాము, డబ్బులు ఇస్తాము అనే పేరుతో మోసము, ఈ వేరే వేరే ఇష్యూస్ పట్ల మనం వీడియో చేసి అందరికీ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మహిళా రక్షక్ అనే పేరుతో మహిళలు, గర్ల్ అండ్ విమెన్ గురించి వాళ్ళ సేఫ్టీ కోసము పోక్సో చట్టం గురించి అందరికీ అవగాహన ఇవ్వడానికి ప్రతి స్కూల్, విలేజ్, కాలేజెస్కి వెళ్ళి ఆ చట్టాల గురించి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం స్కూల్ కాలేజెస్ దగ్గర యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్స్ లాగా వాళ్ళు తిరుగుతున్నారు.
సో ఇలాంటి మన ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది. తర్వాత మనకి కిర్లంపూడికి హైవే స్ట్రెచ్ కూడా వస్తుంది కాబట్టి హైవేలో యాక్సిడెంట్స్ని ఎలా నియంత్రించాలి అది కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసు కడుతున్నాము. సో క్రైమ్ జరిగిన తర్వాత ఏమి యాక్షన్ తీసుకుంటాము అది ఒక భాగం అయితే, క్రైమ్ జరగకుండా మనం ఎలా ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి అనేది మనం డిస్కషన్ చేసి ఆ దిశగా ముందుకెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కడపలోని ప్రముఖ పెద్ద దర్గాను దర్శించుకున్న హీరో రామ్ చరణ్ ఉరుసు ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ముషాయిరా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి దర్శకుడు బుచ్చిబాబు కూడా హాజరయ్యారు. ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం, ఆదానికో న్యాయమా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అఖండ భారతంలో వేర్వేరు న్యాయాలు ఏమిటి అని ఆమె అభిప్రాయపడ్డారు. ఆదానిపై అమెరికాలో లంచం ఇవ్వజూపినట్లుగా కేసు నమోదు కావడంతో ఆమె స్పందించారు. ఆధారాలు లేకపోయినట్టుకి ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ అన్నారు. కానీ ఆధారాలు ఉన్నప్పటికీ ఆదానిని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని నరేంద్ర మోదీ ఆదాని వైపే ఉంటారా అని నిలదీశారు. అఖండ భారతంలో సెలెక్టివ్ న్యాయం అందిస్తున్నారని, రాజకీయ ప్రత్యర్థులను సాక్ష్యాలు లేకుండానే అరెస్ట్ చేసి నెలలు తరబడి జైల్లో ఉంచుతున్నారని, కానీ ఆదానిపై పదే పదే ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోవడం లేదు అని ఇంగ్లీష్లో ఆమె ట్వీట్ చేశారు. ఆదానిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఆపుతోంది ఎవరు అని ప్రశ్నించారు. కవిత చాలా రోజుల తర్వాత ఎక్స్ వేదికగా స్పందించారు. జైలు నుంచి బయటకు వచ్చాక ఆమె ఆగస్టు 29న సత్యమేవ జయతే అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత తన తండ్రి కేసీఆర్ను కలిసిన ఫోటోను ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం ఇదే మొదటిసారి. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత కొన్ని నెలల తిహార్ జైల్లో ఉన్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ 2024 డిసెంబర్ 26వ తేదీన 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నవంబర్ 26 నుండి 2025 డిసెంబర్ 26 వరకు జరిగే శతవార్షిక ఉత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విజయవాడ దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దోనెపూడి మాట్లాడుతూ విజయవాడ, జగ్గైపేట, నందిగామ, మైలవరం, తిరువూరు తదితర ప్రాంతాల్లో సిపిఐ మహాజ్వాల ఘట్టాలను, చరిత్రకి సంబంధించిన వ్యాసాలను
ఛాయాచిత్రాలతో కూడిన 200 పేజీలతో ప్రత్యేక సంచిక విడుదల చేయనున్నట్లుగా వెల్లడించారు. శిక్షణ తరగతుల్లో చివరి రోజైన డిసెంబర్ 7వ తేదీన నందిగాంలో రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు ప్రదర్శన సభ జరుగుతాయని చెప్పారు. 2025 డిసెంబర్ 26వ తేదీన ఢిల్లీలో పెద్ద కవాతు జరుగుతుందన్నారు. ప్రజా సమస్యలు, భూమి కోసం, ముక్తి కోసం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాలు, త్యాగాల చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సహాయ కార్యదర్శి బుడ్డి రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చుండూరు సుబ్బారావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర బాబు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, లంకా గోవిందరాజులు, జిల్లా సమితి సభ్యులు కె కార్తిక్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణ అవ్వచ్చు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అవ్వచ్చు, భారత కమ్యూనిస్టు ఉద్యమంలో, ఆంధ్రదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక చరిత్ర ఉన్నటువంటి, భూపోరాటాల కేంద్రమైనటువంటి, సంఘ వ్యతిరేక చరిత్రకు వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి అమ్మనేటువంటి చరిత్ర ఎన్టీఆర్ జిల్లాలో పార్టీకి ఉన్నటువంటి విశిష్టత. విజయవాడ నగరం కావచ్చు, నందిగామ కావచ్చు, గడ్డపేట కావచ్చు, మైలవరం కావచ్చు, తిరువురు కావచ్చు. కాబట్టి భవిష్యత్తు తరాలకు ఈ ఉద్యమంలో, కమ్యూనిస్టు ఉద్యమంలో చిరకాలంగా పనిచేస్తూ అభిమానులుగా, సీనియర్ లీడర్స్గా ఉన్నటువంటి వారు వర్తమాన భవిష్యత్తు తరాలకి అందించేటువంటి విధంగా ఒక ప్రత్యేక సంచికని తీసుకురావడం ద్వారా రేపు డిసెంబర్ 26వ తేదీ నాటికి ఆ సంచికని ప్రారంభిస్తాము, ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంచిక 200 పేజీల సంచికని విడుదల చేస్తున్న ప్రత్యేక సంచికని. కాబట్టి ఆ సంచిక జయప్రదానికి భవిష్యత్ తరాలకి కమ్యూనిస్టు ఉద్యమం అంటే ఏమిటి, యువజన ఉద్యమం అంటే ఏమిటి, అలాగే రైతాంగ ఉద్యమాలు ఏంటి, భూపోరాటాలు ఏంటి, ఇవన్నీ కూడా భవిష్యత్తు తరాలకి కమ్యూనిస్టు చేసేటువంటి త్యాగాలు వ్యాసాల రూపంలో అలాగే సీనియర్స్ లిఖించబడటం జరుగుతుంది ఆ సామూహికలో, ఆ ప్రత్యేక సంచికలో. అందువల్ల ప్రజలందరూ కూడా ఆ సంచిక జయప్రదానికి కమ్యూనిస్టు శ్రేణులు, ఉద్యమ అభిలాషులు, దాంట్లో ఎన్టీఆర్ జిల్లా స్థాయిలో మేము వేసేటువంటి ఈ ప్రత్యేక సంచికని జయప్రదం చేయడానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రత్యేకంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైకోర్టు వ్యాఖ్యలపై నైతిక బాధ్యత వహిస్తూ గుంటూరు మేయర్ పదవికి మనోహర్ నాయుడు చేయాలి, శ్రీనివాసరావు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. రామ్ పోతినేని, మహేష్ బాబు పి కాంబినేషన్ సినిమా ప్రారంభం. గంజాయి కేసులో పట్టుబడితే ఆస్తులు కూడా జప్తు చేస్తా, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత. కాంగ్రెస్ కుటుంబాలు భారత మార్కెట్పై దాడి చేస్తున్నాయి, సంబిత్ పాత్ర. ఇవి పిలిచిన అప్డేట్స్, మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.